ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి కోసం యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇతడు నీ వలన మేలులు పొందుటకు యోగ్యుడై ఉన్నాడు గనుక ప్రభువా, ఇతనికి నీవు మేలులు కలగ చెయ్యుము అనేటువంటి విషయాన్ని లేఖన భాగములో శిష్యులు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. శతాధిపతికే కాదండి మేలులు పొందేటువంటి అవకాశము, అర్హత, యోగ్యత ఆయనకే లేదు, మనందరికీ కూడా ఉన్నదైనటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఉద్యోగంలో మేలు పొందాలా, వ్యాపారంలో మేలు పొందాలా, కుటుంబంలో మేలు పొందాలా, వంశపరంగా మేలు పొందాలా, సేవలో మేలు పొందాలా. ప్రతి విషయంలో మనము మేలులు పొందాలా, మేలులు అనుభవించాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నువ్వు పొలం పనులు చేస్తున్నావా, మేలు పొందాలా. వ్యాపారం చేస్తున్నావా, మేలు ప్రతి దానిలో నీవు నేను మనమందరము మేలులు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే వాక్యం సెలవిస్తుంది, మేలు పొందాలి అని అంటే యోగ్యత ఉండాలని వాక్యం సెలవిస్తుంది. భూలోకములో నువ్వు మేలులు పొందాలంటే డబ్బుతో పొందొచ్చు, పలుకుబడితో పొందొచ్చు, నీకున్నటువంటి బలగాన్ని బట్టి కూడా పొందొచ్చు. లోకములో పొందే మేలులు వేరు, దేవుని ద్వారా పొందేటువంటి మేలు వేరనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇంకా చక్కటి విషయాన్ని మనము ధ్యానిస్తుండగా ఈరోజు నువ్వు మేలు పొందాలనేటువంటి ఆ విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతుండగా, నువ్వు మేలు పొందాలంటే, మనం మేలులు పొందాలంటే ఏం చేస్తే యోగ్యత మనకు కలుగుతుంది, ఏం చేస్తే ఈ అర్హత మనకు వస్తుంది, మేలు పొందే అర్హత మనకు దొరుకుతుంది అనే విషయాన్ని గమనిస్తే దేవుని లేఖనాలు మనకు కొన్ని విషయాలు చక్కగా తెలియజేస్తున్నాయి. క్లుప్తంగా 2 విషయాలు మనం ధ్యానిద్దాం. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు ఈ సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మా మాట వినిన యెడల ఎంత మేలు అనే మాట మనం చూస్తాం. చూడండి ప్రియులారా, నువ్వు నా మాట వింటే నీకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. నీవు నా మాట వింటే మేలు, కీర్తనల 81:8 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రజలారా ఆలకింపుడి నా మాటలు, అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడట, ఆ మాటలు వింటే నీకు మేలు అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖన భాగములు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి 13వ వచన భాగాన్ని కూడా మనం చదివితే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల ఎంత మేలు అనే మాట చూస్తున్నాం. నీవు ఆయన మాట వినడం మేలు పొందడానికి మొదటి ఆధిక్యత, ధన్యత, అర్హతను సంపాదించుట. రెండవది, నీవు నా మార్గమును అనుసరిస్తే నీకు ఇంకెంతో మేలు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మాట వినడము, దేవుని అనుసరించడము, ఈ రెండును చేయగలిగితే కానీ ప్రియులారా నువ్వు మేలులతో నింపబడతావట. నీ జీవితంలో మేలులు ఇక అవి తట్టుకోలేవు, నువ్వు అంత మేలులు దేవుడు చేస్తాడట. ఇన్ని మేలులు నా పట్ల దేవుడు కురిపిస్తున్నాను, అసలు నేను ఏమి చేయగలను, ఏమి ఇవ్వగలను అనేటువంటి ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు తట్టుకోలేనంత మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన నీకు అనుగ్రహిస్తారట. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 2 ఆయన మాట వినాలా, ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించాలి. కనుక సంఘములో నీకు బోధించేది వేరు, నువ్వు జీవించేది వేరు. సంఘం నీకు ఏం బోధిస్తుంది, సంఘ క్రమం ఏమిటి, నువ్వు జీవించే జీవితం ఏమిటి, నువ్వు బ్రతికేమిటి. కనుక అలాగ జీవించడం వలన నీవు ఆశీర్వాదాలు పొందలేవు. స్కూల్లో టీచర్ ఉంటుంది, కాలేజీలో లెక్చర్లు ఉంటారు, వాళ్ళు చెప్పేది వేరు, మనం చదివేది వేరు అంటే పాస్ అవుతామా? ఆ విధంగానే దేవుడు నీ ద్వారా
ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీకు ఏం బయలుపరుస్తున్నాడో, నీ కుటుంబం మేలు కొరకు, నీ పిల్లల మేలు కొరకు, నీ వ్యక్తిగత మేలు కొరకు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నీ గృహ కూడికల్లో కావచ్చు, సంఘ ఆరాధనలో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, ఉపవాస కూడికల్లో కావచ్చు, ఎక్కడ నువ్వు వెళ్తూ ఉన్నావో, ఏ ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నావో, ఏ వాక్యము నీకు వినిపించబడుతున్నదో దాంట్లో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గం సరళం చేయడానికి, నువ్వు మేలులు పొందడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వినకపోతే ఎలా? ఆ మాటలు ధ్యానించకపోతే ఎలా? ఆ మాటలు నీకు అర్థం కాకపోతే ఎలా? కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని మాటలను వింటే నువ్వు మేలులు పొందుతావనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. ఇది యెషయా ప్రవచన గ్రంథంలో అంటాడు కదా, అయ్యో నా పిల్లల్ని నేను ప్రయోజకులుగా చేశాను కానీ ఈరోజు నన్నే ఎరగక ఉన్నారు, నా మాటనే వినక ఉన్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు మాట వినక దూరం అయిపోయినటువంటి వారు తినడానికి తిండి లేక బ్రతుకుతున్నారట. భయంకరమైన శ్రమలు, కష్టాలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధ సమస్యలు పడిపోతూ ఉన్నారట. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మేలులు దూరమైపోయి ఉన్నాయా? ఆశీర్వాదాలు అనేవి కనుమరుగైపోయాయా? నీ బ్రతుకులో సమాధానము, నెమ్మది, మనశ్శాంతి అనేదే లేదా? ఈ వాక్యం సెలవిస్తుంది, నా మాటలు జాగ్రత్తగా వినుము, నా మార్గం అనుసరించుము, నీ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటావని సెలవిస్తున్నా. చూడండి ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీకు ఇష్టమైతే మీరు ఒప్పందం చేసుకొని, నాతో అగ్రి అయిపోయి, నాతో ఒప్పందం ప్రమాణం చేసుకొని, నిబంధన చేసుకొని, ఒడంబడిక చేసుకొని, నాతో కలిసిపోయి గనక మీరు జీవిస్తే, మీరు నడిస్తే గనక భూమి యొక్క మంచి మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. దేవుని మేలులు అనుభవించకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని ఆజ్ఞలలో, మాటలలో మనం ఏదో తప్పిపోతూ ఉన్నామో, ఏదో మిస్టేక్ చేస్తున్నాం, ఏదో పొరపాటు చేస్తున్నాం గనక దేవుడి ద్వారా మేలులు మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయమందు దేవుని మాటలు వింటే భూమి యొక్క మంచి పదార్థములు నీవు అనుభవిస్తావని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ మీరు వల వేయండి అన్నారు. ఆయన మాట విన్నప్పుడట ప్రియులారా, విస్తారమైనటువంటి ఆశీర్వాదం వారికి దొరికిందట. లేమిలో నుంచి, కలిమిలో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి వారి జీవితంలో కనీ విని ఎరగని ఆశీర్వాదం వాళ్ళు చూశారట. కనుక ఈ రోజు నుంచి అయినా, ఈ దినమును, ఈ క్షణము నుంచి అయినా దేవునితో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు విను, ఆయన మాటలకు లోబడు, ఆయన మాటలు చెప్పినట్లుగా నువ్వు జీవించు, ఆయన మార్గంలో నువ్వు నడిచిన నీడలా విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకుంటావు. అతి భాగ్యం తెలియక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మా పొందమని క్రీస్తు యేసునామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.